ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదా? అయితే వెంటనే ఈ వస్తువులు ఇంట్లో నుండి తీసేయండి. చాలామంది ఇళ్లలో డబ్బు స్థిరంగా ఉండదు. ఎంత సంపాదించినా వచ్చింది వచ్చినట్లు ఖర్చు అయిపోతూనే ఉంటుంది. లక్ష్మీదేవి అలా వచ్చి ఇలా ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువ పెరిగిపోతుంటాయి. దీనికి ప్రధాన కారణం లక్ష్మీదేవిని ఇంట్లో స్థిర నివాసం ఉండకుండా చేసే కొన్ని వస్తువులు కావచ్చని జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో డబ్బు నిలవకపోయినా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఇంట్లో 5 వస్తువులు ఉండడమే కారణమని తెలుస్తుంది. ఆ 5 వస్తువులేంటో తెలుసుకుందాము. మొదటగా విరిగిన, పగిలిన వస్తువులు. ఇంట్లో ఏవైనా విరిగిన పాత్రలు, అద్దం, గడియారం లేదా ఇతర సామాగ్రి ప్రతికూల శక్తికి కేంద్రంగా ఉంటాయట. ఈ వస్తువులు ఇంటికి చెడు చేయడమే కాదు, పనుల్లో అడ్డంకులు, ఒత్తిడి, డబ్బు నష్టానికి కారణమవుతాయి. అందుకే అలాంటి వాటిని వీలైనంత త్వరగా ఇంట్లో నుంచి తొలగించాలి. ఆగిపోయిన, విరిగిపోయిన గడియారాలు. ఇంట్లో గడియారం ఆగిపోయినా లేదా సమయం తప్పుగా చూపిస్తూ ఉన్న జీవితంలో పురోగతి కూడా నిలిచిపోతుందని అర్థం. ఇంట్లో ఎప్పుడూ సరైన సమయాన్ని చూపించే గడియారం ఉండాలి. ఆగిపోయిన గడియారాలు ప్రతికూల శక్తికి, అభివృద్ధిలో స్తబ్దతకు చిహ్నంగా భావించాలి. గడియారంలో సమయం ఆగిపోయిందంటే మన సమయం కూడా సరిగ్గా లేదనే కదా అర్థం. అందుకే ఇంట్లో గడియారాల విషయంలో ఈ జాగ్రత్త అవసరం. ఈ రోజుల్లో మొబైల్ ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ ఫోన్లో 3 ఏళ్లకోసారి మార్చడం కూడా పరిపాటి. కొత్త ఫోన్ కొనగానే పాత ఫోన్ చెత్తల్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కోసారి విరిగిన ఫోన్లు, పాత ఫోన్లు పడేయడం ఇష్టం లేక అలాగే ఇంట్లో ఉంచేస్తుంటారు. ఈ రోజుల్లో అన్ని పనులు మొబైల్ ఫోను, ల్యాప్టాప్లోనే ఉంటున్నాయి. మనం చేసే వృత్తికి సంబంధించిన ఇలాంటి కీలకమైన వస్తువులు విరిగి, పగిలిపోయి ఉంటే వృత్తిలో పురోగతి లోపిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లేకుండా పోతుంది. అందుకే పాడైపోయిన ఫోన్లు, ల్యాప్టాప్లు పడేసి వేరేవి తీసుకోవడం మంచిది. దుఃఖాన్ని, ఒత్తిడిని పెంచే ఫోటోగ్రాఫ్స్. ఇంట్లో గోడల మీద అందమైన ఫోటోగ్రాఫ్స్ పెట్టుకోవడం కొందరికి అలవాటు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు వహించాలని పండితులు సూచిస్తున్నారు. ఏడుస్తున్న పిల్లల బొమ్మలు, యుద్ధ దృశ్యాలు, మోడ్రన్ ఆర్ట్ పేరుతో అర్థం పర్థం లేని పెయింటింగ్స్ను ఇంట్లో అలంకరణ కోసం పెట్టుకుంటారు. అయితే ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. కాబట్టి వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గోడలపై సానుకూలత, శ్రేయస్సును చూపించే చిత్రాలను ఉంచాలి. పరిగెడుతున్న గుర్రాలు, ప్రసన్నంగా నవ్వుతున్న లక్ష్మీదేవి పోసి నవ్వులు ఒలికించే పసిపాపల ఫోటోలు లేదా ప్రకృతి సౌందర్యం, ప్రేమకు చిహ్నంగా భావించే రాధాకృష్ణుల చిత్రాలు వంటివి పెట్టుకోవడం ఇంట్లో సానుకూల శక్తులు పెరిగి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మొక్కలు ఉంటే ఇంటికి మహా డేంజర్. కొంతమంది ఇంట్లో అలంకారం కోసం కాక్టస్ వంటి ముళ్ళ మొక్కలు పెంచుతుంటారు. చూడటానికి ఇవి ఆధునికంగా కనిపించవచ్చు, కానీ ఈ మొక్కలు ఇంట్లో ఉద్రిక్తత, ఆర్థిక ఇబ్బందులను పెంచుతాయి. ఇంట్లో ఎప్పుడూ కూడా శుభాన్ని పెంచే మనీ ప్లాంట్, వెదురు లేదా తులసి మొదలైనవి పెంచుకోవడం మంచిది. ఇవి అందమైనవి మాత్రమే కాకుండా శ్రేయస్సుకు చిహ్నం కూడా. తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.